వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎండి ఆయుర్వేద, శ్రీ గాయత్రి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. సో చాలా బాగా క్వశ్చన్, మంచి వాల్యుబుల్ క్వశ్చన్ ఇది. డయాబెటిక్ పీపుల్ అంటే మధుమేహం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ పైల్స్ కానీ ఫిషెస్ కానీ ఫిస్ట్లో వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా అండి, ఎందుకంటే చాలామంది డ్యూటీలు పడడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ డయాబెటీస్. సో డయాబెటీస్లో డయాబెటిక్ డ్రగ్ ఇండక్షన్స్ మనం వాడే ఈ కొన్ని షుగర్ మందుల వల్ల కూడా మనకి పేగుల కదలికలో మార్పులు వస్తాయి. దానివల్ల కూడా మనకి ఈ పైల్స్ కానీ ఫిషెస్ కానీ ఏర్పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా కాన్స్టిపేషన్ తగ్గించే ఆహారం, ఫైబర్ కంటెంట్ ఫుడ్, మన పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం, ఏదైతే మనకి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎక్కువ పీచు పదార్థం ఆహారం తీసుకోవాలి. షుగర్ ట్యాబ్లెట్లు ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. అది మీ ఏది డాక్టర్ మీకు ఉన్న కండిషన్ బట్టి, షుగర్ లెవెల్స్ బట్టి అయితే మనకి ఈ షుగర్ ట్యాబ్లెట్ ఇష్యూ వస్తుందో, అంటే కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంత మెట్ఫార్మ్ పడదు. మెట్ఫార్మ్ వల్ల దే కెన్ డెవలప్ సూడో డయేరియా ఆర్ డయేరియా. సో ఆ కండిషన్లో ఏమైందంటే మల్టిపుల్ టైమ్స్ మోషన్ చేయడం వల్ల వాళ్ళకి ఫిషర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఆ టైంలో మన డయాబెట్ డాక్టర్ని కలిసి మీరు ఆ ట్యాబ్లెట్ని చేంజ్ చేసుకోవడం, లేదంటే దాన్ని తగ్గించడం, డోస్ చేసుకుంటే డెఫినెట్గా షుగర్ పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ అనేది, ఈ ఇబ్బంది రాకుండా అవాయిడ్ చేయొచ్చు. వచ్చిన తర్వాత కూడా మన ఆయుర్వేదిక్ మెజర్స్ చాలా మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అది మీద మీకు మెడికల్ మేనేజ్మెంట్ మందుల ద్వారా కానీ, లేదంటే మనం తీసుకునే ప్రికాషన్స్ వల్ల కానీ మనకి డెఫినెట్గా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీంతోపాటు డయాబెటిక్ పేషెంట్స్లో ఇంపార్టెంట్ డ్యూటీలు ఫిస్టులా ఇది చాలా డేంజరస్. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్లో ఫిస్టులా అనేది హీలింగ్ చాలా టైం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫిస్టులా ఫాస్ట్గా పెరిగింది. సో యాజ్ ఎర్లీ యాజ్ డయాగ్నోస్ చేసుకొని పేషెంట్ని వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ స్టార్ట్ చేసుకొని షుగర్ని కంట్రోల్ చేసుకొని మనకు క్షారసూత్రం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఫిస్టులా లాంటి కండిషన్లో కూడా ఇన్ డయాబెటీస్ మోస్ట్లీ చాలా బెటర్గా రిజల్ట్స్ ఉన్నాయి. మేము చేసాం. ఎందుకంటే దాంట్లో ఎక్కువ యాప్సెస్ ఫామ్ అవ్వడం, మళ్ళీ దాన్ని చీము పట్టడం, అది ఒకసారి ప్రోగ్రెస్ అవ్వడం, పేషెంట్స్ జనరల్గా మళ్ళీ రక్తంలోకి వెళ్ళి దాన్ని సెప్సిస్లోకి వెళ్ళడం లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ అంటే చాలామంది తెలియదంటే లూటీ కదా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అట్లా చేయకూడదు. ఇమీడియట్గా కన్సల్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ ఆయుర్వేదిక్ సర్జన్ కానీ మీరు కలిస్తే వాళ్ళు ఇమీడియట్ ఒపీనియన్ తీసుకొని డెఫినెట్గా మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. Thank you for watching Eagle Health. Thank you. Like and subscribe Eagle Health and Beauty.